ఇంకొక వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. చూడండి, పదాలు వాడు చూడండి. పేదవాడు మీరు పాపం అండి, చాలా పాపం. వారానికి ఒక కోడిగుడ్డు పెడితే అది కూడా పెట్టద్దు అంటున్నారు. ఎలా చదువుకుంటారండి నాకు తెలియకడుగుతాను. వారానికి ఒక కోడిగుడ్డు పెడితే అది కూడా పెట్టద్దు అంటున్నారు. ఎలా చదువుకుంటారు? మళ్ళీ ఇదే కోడిగుడ్డు బలంతో, గవర్నమెంట్ ఇచ్చిన కోటా బియ్యం బలంతో రేపు ఎవరెస్ట్ ఎక్కి పిప్పు చేస్తాను ఈ కాలుతోని. మళ్ళీ ఇదే కోడిగుడ్డు బలంతో, గవర్నమెంట్ ఇచ్చిన కోటా బియ్యం బలంతో రేపు ఎవరెస్ట్ రైట్ కోటా ఇచ్చిన బియ్యంతో అదే కోడిగుడ్డుతో తిని నేను ఆఫ్రికాలో కిలిమంజారో లాంటి పర్వతాలని ఎక్కాను, రేపు ఎవరెస్ట్ కూడా ఎక్కుతానంటూ ఇటు నాన్ వెజ్ చెప్తున్నాడు. ఎక్కుతున్నాడా ఏంటి? ఈ రోజు మళ్ళీ తినలేదా భోజనం? పొద్దున్న నుంచి పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు తిన్నాడు, బతికాడు, ఈ రోజు వరకు సర్వైవ్ అయ్యాడు. అదృష్టవశాత్తు కోవిడ్ లాంటి టైంలో అందరూ కూర్చొని మొబైల్కి అతుక్కుపోయిన టైంలో ఆయన కలిసి వచ్చింది. ఆయన ఎఫర్ట్ పెట్టాడు, ఆ ఎఫర్ట్ సక్సెస్ అయ్యాడు. వెరీ వెరీ అప్రిషియేటబుల్ థింగ్. ఆ దీన్ని పట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని, ఏది పడితే అది అనాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. మీరు ఇప్పుడు కట్ చేశారు కదా, ఆ ప్రభుత్వ భోజనాల్లో ఇచ్చిన దాన్ని తిని నేను కిలిమంజారోను అధిరోహించాను, రేపో మాపో ఎవరెస్ట్ ఏది తొక్కబోతున్నాను, దాన్ని బద్దలు కొట్టబోతున్నాను అన్నట్లుగా ఒక పదునైన పదాలు వాడారు కదా. అంతకు ముందు ఈయనను ఉద్దేశించి, గరికపాటి గారిని ఉద్దేశించి ఏమన్నారో అది కూడా వినండి. ఆ పొగరు కూడా ఆ ఉచిత మధ్యాహ్న భోజనం తినే వచ్చిందా? అంటే క్వశ్చన్ చేయడం ఇప్పుడు గతంలో నాన్ వెజ్ ఖచ్చితంగా ఇటు గరికపాటి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరండి క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు నాన్ వెజ్ కూడా అతనికంటూ కొంతమంది ఫాలోవర్స్, అతనికంటూ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు కదా. చైనాలో మారుమూల ప్రదేశాలకు వెళ్ళి దాన్ని కంపేర్ చేస్తూ మన భారతదేశం గురించి కంపేర్ చేశారు. ఈ విధంగా మనం కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు అని చెప్పారు. అవన్నీ కూడా తీసుకుందాం, బానే ఉంది, తీసుకుందాము. అట్ ది సేమ్ టైం ఆయన తిట్టిన దాన్ని కూడా తీసుకోవాలంటే ఎలాగా? ఇప్పుడు తిట్టాడా? ఇప్పుడు తిట్టింది కదా, ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు కూడా తిట్టాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన వాడిన షార్ట్ క్లిప్ లోనే మీరు కొద్దిగా ముందు చూడండి ఆయన వాడిన భాష ఏదో. ఒకసారి నాన్ వెజ్ ఇంకా ఇటు అంతకు ముందు అయితే ఏకంగా కోహేస్తామండి అంటున్నాడు ఆయన. గతంలో అది వేరే టాపిక్ కదా హరీష్ గారు, అందుకు తీసుకురాలేదు. అందుకనే నేను ఇదే షార్ట్ క్లిప్ లోనే అంటున్నాను. ఈ పర్టికులర్ దాంట్లోనే కూడా వాడాడు ఆయన. ఇటు గరికపాటి గారి గురించి ఇంకేం మాట్లాడాడు ఒకసారి నాన్ వెజ్ మాటల్లోనే మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇంకా అంతగా గొలుంటే మీరు అన్నారే 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము, మీరు 3 వస్తుంది అన్నారు. నిన్న పంతులు మచిలీపట్నంలోని వాడు గుళ్ళో రేపు చేశారు అమ్మాయిని. నీకు ఇంకా అంతగా గొలుంటే మీరు అన్నారే 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. ఈ మాటల్ని ఎలా చూస్తారు నిశాంత్ శర్మ గారు? మీరు చెప్పండి. చెప్పా కదండి, వాడు ఒక సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే విధవ. వాడనే మాటలకు నేనేంటండి సమాధానం ఇచ్చేది? అసలు ఇక్కడ మాట్లాడిన మాటలు 50 ఏళ్ళ వయసు వచ్చిన మేమే ఆగలేము అన్న మాటని, మరి దాన్ని కూడా మీరు ఎలా చూస్తారు దాన్ని? అల్లే నేను ఒక మాట చెప్తా. 50 ఏళ్ళు వచ్చినా మేమే ఆగలేకపోతున్నా అని చెప్పేసి గరికపాటి గారు అన్నారు అని చెప్పేసి అన్వేష్ అన్నాడు. సరే, ఆ మాట అన్నాడు. ఎందుకోసం అన్నాడు? అప్పుడు వస్త్ర వ్యవస్థ ఇలా ఉన్నది, అలా ఉండకూడదు, మన ధర్మం ఈ చీర కట్టు, మన సాంప్రదాయము అని చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి విషయంలో ఒక చిన్న ఆలోచన చేస్తే 73 ఏళ్ల ముసలామె పిల్లల్ని కనలేదా అండి? 73 ఏళ్ల ముసలామె పిల్లల్ని కన్నది. మరి అప్పుడు వచ్చేందుకో మాట్లాడలేదంట ఆ నానివేషు. ఇప్పుడు నీకేం మోసం అని పిల్లల్ని కన్నావని ఆమెతో ఎందుకు మాట్లాడలేదంట? ఈ గరికపాటి గారి మాట అన్నందుకే దీన్ని ఇంతకన్నా తీశాడు. ఇంకొకటి, మచిలీపట్నంలో పూజారి చేశాడు అంటే ఇప్పుడు వాస్తవాన్ని చెప్తున్నా అండి. చాలా మంది పూజారి అంటున్నారు. మొన్న రీసెంట్ గా ఒక వ్యక్తి కూడా బ్రాహ్మణుడు చొక్కా లేకుండా అన్నట్టుగా ఒక పాట తీసి భ్రష్టు పట్టించాడు. ఇందులో చాలా మంది ఏంటి, కేవలం బ్రాహ్మణులే లేరండి పూజారుల్లో, బ్రాహ్మణులు ఒక్కరే లేరు. ఇప్పుడు మన వడ్ల వాళ్ళు ఉన్నారు, కంసాలీలో ఉన్నారు, అరుసులో ఉన్నారు, ఇలా చాలా మంది కూడా కూర్చొని ఉన్నారు కదా. కేవలం బ్రాహ్మణులు ఒక్కరే ఉన్నారు ఆ పూజారులు. కొన్ని స్థలాలలో ప్రత్యేకంగా ఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు అర్చకులుగా. మరి ఎవరినన్నట్టు ఈయనే? బ్రాహ్మణులను అన్నట్ట, అక్కడ మచిలీపట్నంలో చేసినతను అన్నట్ట, లేకపోతే అందరినీ కలిపి అంటున్నట్ట? ఏమండి, ఇక్కడ బ్రాహ్మణులు చేసిన ఏదైనా సరే తప్పే. అది సుతరాము తప్పే, అది ఖండించదగ్గ విషయము. అది ఎవరు చేసినా తప్పే. మళ్ళీ దాని కులాలకి ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. నేను అనేది ఏంటంటే ఈ వ్యత్యాసాన్ని క్రియేట్ చేసే ఒక పద్ధతిని
లేదు లేదు కులాలని అన్నట్టుగా చేసే కాదు. ఒక దారిలో ఇప్పుడు కాకుండా చాలా అట్లీస్ట్ మంది ఇప్పుడు ఆయన ఉన్నారు. అన్నారు అంతక వ్యవస్థలో చాలా మంది ఉన్నారు. ఇందులో పురాతన నుంచి వేద శాస్త్రాలు చదువుతునే వాళ్ళు ఒకరున్నారు, శాస్త్రాలు లేకుండా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరినన్నట్టు ఇందులో? రైట్ రైట్ హరీష్ గారు మీరేమంటారు? ఇటు గరికపాటి గారు ఇటు మహిళల వస్త్రాల గురించి మాట్లాడినప్పుడు 50 ఏళ్ళ వయసు దాటిన మేమే ఆగలేము అన్న మాట ఆయన కూడా మాట్లాడారు. మరి ఆయన కూడా లైన్ క్రాస్ చేశారని భావిస్తున్నారా? సరే, ఇటు నా అన్వేషణ లైన్ క్రాస్ చేశాడని మీరు అంటున్నారు. ఖచ్చితంగా ఏంటి ఈ సంవత్సరం నీకు బాగాలేదు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఆయనను మాట్లాడడం కావచ్చు. ఒక్క విషయం అండి, ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తువులతో రావాలి అని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకోసం చెప్తున్నారండి? నిశాంత్ శర్మ గారు ఒక్క నిమిషం. హరీష్ గారు మీరు చెప్పండి. హరీష్ గారు రైట్. ఒక విషయం ఇక్కడ గమనించాల్సిన విషయము, గరికపాటి నరసింహారావు గారు ప్రవచనకర్త. ఆయన ప్రవచనాలు చేస్తుంటారు. ఆయన దగ్గర వచ్చి కూర్చున్న వాళ్ళకి ఆయన ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ వెర్నెవర్ అది డివైన్ కి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకో ప్లెజర్ కావచ్చు. వెన్ యూ ఆర్ హ్యావింగ్ దట్ ప్లెజర్ యూ విల్ ఎంజాయ్. అది డివైన్ లో ఉన్నప్పుడు డివైన్ గా ఫీల్ అవుతాం. భగవంతుడు అని పేరు పెట్టేసుకొని ఎంటర్టైన్మెంట్ చూడకూడదు అనుకున్నప్పుడు అది వేరే విషయం. అది మనస్తత్వానికి సంబంధించింది. ఆయన ఇచ్చిన ప్రవచనాల్లో జనరలైజ్డ్ గా చెప్పుకున్న మాటలు అవి. అది అక్కడ కూర్చున్న వాళ్ళు ఇంటే విన్నారు, లేకపోతే లేదు. వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు, అక్కడ వాళ్ళు ప్లెజర్ ఫీల్ అవుతున్నారు. దానికి సంబంధించి డైరెక్ట్ గా ఆయన్నే తిట్టడం వేరు కదా. నేను అనేది ఏంటంటే జనరల్ గా ఈ విధంగా ఉంది సొసైటీ అని ఒక వ్యక్తి ఏదైనా అన్నప్పుడు దాన్ని నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పని స్పెసిఫిక్ గా నిన్ను అనడం అనేది తప్పు. అది కూడా అలాంటి దాంతో ఇప్పుడు జనరలైజ్ గా ఆయన చెప్పారు, ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు, ఎంతో మందికి మంచి చేస్తున్నారు. పోనీ అది కూడా ప్రవచనకర్తగా కాకపోయినా కూడా ఆయన చేసిన వేరే సంబంధించిన ఒక ఆర్ట్ ఫామ్ వల్ల ఆయనకి సాక్షాత్తు వాట్ వి సే పద్మశ్రీ లాంటి అవార్డు వచ్చింది. భారతదేశం గుర్తించింది, ప్రభుత్వం గుర్తించింది, భారత ప్రభుత్వం గుర్తించింది. అలాంటి ఒక వ్యక్తిని పెట్టుకొని ఏదో కోహేస్తానండమో లేకపోతే అంత గొలుంటే అండమో అలాంటి వర్డ్స్ మేము కూడా వాడాల్సి వస్తుంది. హరీష్ గారు గతంలో గరికపాటి గారు ఇటు మెగాస్టార్ ని కూడా ఉద్దేశించి, మరి ఒక పర్సన్ గా ఇటు మెగాస్టార్ ని కూడా పర్సన్ గా ఉద్దేశించి ఆయననే డైరెక్ట్ గా అడ్రస్ చేస్తూ కూడా ఈయన మాట్లాడారు. మరి గరికపాటి గారు అప్పుడు గరికపాటి కూడా తప్పేనా? ఇప్పుడు ఒక మాట గరికపాటి గురించి ఒక నిమిషం హరీష్ గారు చెప్పండి. హరీష్ గారు మీరు చెప్పండి. ఇండివిజువల్ గా ఇప్పుడు గతంలో మెగాస్టార్ ని కూడా